ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నటువంటి విధానాలు అయితే మనం చూస్తున్నాం. అయితే మీరందరూ కూడా మీరంటే అవతరోళ్ళు అధికార పార్టీ నుంచి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఆ వేళ అలా చేశారు ఇలా చేశారని చెప్పేసి వాళ్ళందరి గురించి కూడా మాట్లాడతారు. మళ్ళీ ఈవేళ ఇక్కడున్నాం మేము, మీరు అక్కడున్నారు, మీరు అదే కోరుకుంటున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. తప్పకుండా ఇది మళ్ళీ అటు నుంచి ఇటుకో. తిరుపతి లడ్డూ గురించి మాట్లాడితే ఆయన జైలుకి పంపిస్తారా మీరు? తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటిది ఎవరు దీన్ని తీసుకొచ్చారు? రాత్రి ఒక ప్రెస్ మీట్ లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. దాంట్లో ఈ తిరుపతి లడ్డూలో జంతుకోవు కలిసినటువంటి విషయాలు వాస్తవమే. అది నాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, శ్యామలరావు నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే నేను మాట్లాడానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాడు. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి అనుకోవచ్చు, అది హెచ్చరిక అనుకోవచ్చు, తెలియపరుచడం అనుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. 2003లో మైనంగాలో ఇది అలిపిరి సంఘటనలో అని చెప్పి చెప్తుంటారు. అలిపిరి సంఘటనలో మిమ్మల్ని కాపాడినటువంటి తిరుమలేశుడికి మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తే, మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే, ఇది మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకుని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎవరిని జైలుకి పంపించాలి, ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేటువంటిది మీరు తీసుకునేటువంటి అధికారం మీకుంది. ఒక ముఖ్యమంత్రిగా ఈ అవకాశం మీకుంది. దాన్ని రాజకీయం చేద్దామనేటువంటి ఉద్దేశం కాకపోతే, డేట్లు కూడా చెప్తున్నాను. జూన్ నెలలో ముఖ్యమంత్రి అయ్యారు, జూలై ఆగస్టులో మీరు ఒక మీటింగ్ పెట్టారు దీని గురించి. ఆగస్టు నెలలో ఎమ్మెల్యేలు అందరితోటి మీటింగ్ పెట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇది కలిసింది అనేటువంటిది మీరు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రచారం ఎవరికి కావాలి? ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరికి చేశారు? వెంకటేశ్వర స్వామి మీద నిజమైనటువంటి భక్తి ఉంటే మన దగ్గర అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించేయండి. కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఇది దుర్మార్గమైనటువంటి విధానమైనటువంటిది ఆలోచన చేశారు మీరు. సరే, ఈవేళ ఏమైంది? రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి మీ సంస్థల మీదే మీకు నమ్మకం లేదా? ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్, ల్యాబుల నుంచి వచ్చినటువంటి రిపోర్టు. ఆ రిపోర్టు ఏం చెప్తుంది? అటువంటి కల్తీ అనేటువంటి జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి, నేను మళ్ళీ అలా పోతున్నాను, జంతుగోవులు ఈ కలిసి అనేటువంటిది తప్పు అనేటువంటిది ఆ రిపోర్టులు వచ్చింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు? ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడటానికి ఏదో ఎలాగో మాట్లాడతారు, కానీ ఆత్మ అనేటువంటి తోటి ఉంటుంది. మీరు వెంకటేశ్వర స్వామిని రోజు కొలుస్తాం మనం అందరం కూడా. నేను కూడా వెంకటేశ్వర ప్రసాదం తింటేనే కానీ బయటకు రాను. అంటే నేనే కాదు, నాలాగా ఎంతో మంది ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా. మరి మీరు అన్నటువంటి పదాలు వింటుంటేనే బాధ కలుగుతుంది. దీనికి ఆ కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి దీనికి ఎవరికి ఏ రకమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలనేటువంటిది ఇస్తాడనేటువంటిది తెలియపరుస్తూ, నిన్న రాంబాబు గారు దాని మీదే ఫ్లెక్సీలు పెడుతున్నారు అని చెప్పేసి అడిగితే దాన్ని ఆయన కొట్టడానికి వచ్చి ఆయన కారు ఆపితే ఆయన ఆ బాధలో మాట్లాడినటువంటి మాటలు మాట్లాడి ఉండొచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి అనుకూలమైనటువంటి మీడియాల ద్వారా దాన్ని పదే చూపించి ముఖ్యమంత్రి గారిని తిట్టారని చెప్పేసి దాని గురించి చెప్తున్నటువంటి విషయాలు, ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ వెంబడించి 5 గంటలు జరిగింది ఈ దమనకాండ. ఆయన లోపల ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇంత దుర్మార్గం. ఆ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా? అధికారం ఈవేళ శాశ్వతం కాదు ఎవరికైనా. ఈవేళ మనకు అధికారం ఉండొచ్చు, రేపు ఇంకోళ్ళకి అధికారం ఉండొచ్చు. అధికారులు మాత్రం శాశ్వతం. ఆ అధికారులు మాత్రం వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించవలసినటువంటి అవసరం అయితే ఉంది. అలా కాకుండా వీళ్ళు చేయవలసిందంతా చేసిన తర్వాత 10:30కే రాంబాబు గారిని అరెస్ట్ చేసి లోపల స్టేషన్కి తీసుకెళ్లారు. మీరు ఆ పని ముందు ఎందుకు చేయలేదు?
ఇది కాకుండా ఒక ఎమ్మెల్యే వచ్చి అక్కడికే ఇష్టానుసారంగా రాంబాబు గారి ఇంటి మీద కర్రలతోటి రాడ్లతోటి కారు ధ్వంసం చేశారు. సరే, తప్పు మాట్లాడినటువంటి వాళ్ళకి, తప్పు చేసినటువంటి వాళ్ళకి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, శిక్ష అనేటువంటిది ఉంటుంది. సరే, అది ఒక విధంగా అయితే అది ప్రతిపక్ష పార్టీకేనా, అధికార పార్టీకి ఉండదు. ఇంకది